నమస్తే, నేను మీ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ. ఏదైతే నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో కేంద్ర మంత్రి గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారైనటువంటి అమిత్ షా గారు ఎంతో సంతోషంతో సగర్వంతో భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం వాళ్ళకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎంతో సగర్వంగా చెప్పినటువంటి సందర్భం. దానివలన జాతి యావత్తు కూడా ఎంతో ఆనందించదగ్గ సమయం. కానీ దురదృష్టవశాత్తు తన స్వభావాన్ని మార్చుకొని ముఖ్యమంత్రి స్థాయి ఏమిటో తెలియని గాలి మాటలు మాట్లాడి గాలిలో ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారి యొక్క వ్యాఖ్యలను ట్యాంపరింగ్ చేసి ఎంతో తప్పు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తానని ప్రమాణం చేసినటువంటి మీరు, ముఖ్యమంత్రి స్థాయి ఏమిటో తెలియని మీరు, మీ స్వభావాన్ని మార్చుకోలేని తీరు మీ వలన, మీరు చేసినటువంటి ఈ చర్యల వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ రోజున తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేసే ప్రతి చర్య కూడా, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో హుందాతనంగా, ఎంతో ఆలోచించి కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నాయకుడిగా మీరు వ్యవహరించాల్సినటువంటి మీ తీరు నిజంగా కనకపు సింహాసనమున అని ఒక సామెత ఉంది. చేతగాని వాళ్ళను, అధములను ఉన్నత పదవుల్లో కూర్చోబెడితే వాళ్ళు చేసే పనులు ఇలానే ఉంటాయి. మీ గత చరిత్ర చూస్తే ఎన్నో రకాలైనటువంటి మీ మీద ఆరోపణలు, వాటన్నిటిని పక్కన పెడితే సాక్షాత్ నిన్న మీరు చేసినటువంటి ట్యాంపరింగ్ వ్యవహారం, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కొనసాగిస్తానని చెప్పినటువంటి గౌరవనీయులు అమిత్ షా గారి యొక్క వ్యాఖ్యానాలను ఎంత తప్పుగా మీరు ట్యాంపరింగ్ చేశారో దీనిని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ మీకు తగిన విధంగా శిక్షించాలని, తద్వారా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండి, ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి ఈ విధమైనటువంటి అనైతిక చర్యలు చేయడానికి మీకు సిగ్గనిపించటం లేదా? రేవంత్ రెడ్డి గారు, ఈ రోజున మీకు ముఖ్యమంత్రిగా ఏ విధంగా వ్యవహరించాలో తెలియకపోతే మీ యొక్క సీనియర్ నాయకులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో లేదా బట్టి విక్రమార్క గారినో అడిగి తెలుసుకోవచ్చు. లేదా ముఖ్యమంత్రి స్థాయిలో మీకు ఒక పెద్ద వ్యవస్థే ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా లేదంటే మీ గురువు గారు, అత్యంత రాజకీయ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఈ రోజున మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా మరి మీ గురువు గారిని కూడా ఎంతో తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీరు వ్యవహరించండి, ముఖ్యమంత్రిగా మాట్లాడండి. అవాక్కులు చవాక్కులు భారతీయ జనతా పార్టీ మీద మీరు చేస్తున్నటువంటి తీరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని మీరు ఎప్పుడు చెప్పేటువంటి అబద్ధాలు, గాలిలో మాటలు మిమ్మల్ని నేరస్తుని చేస్తాయి తప్పితే మీరేదో మీ యొక్క రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలేమిటో, చేతగాని వాగ్దానాలు, ఆ వాగ్దానాలేంటో అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మీ స్థాయిని మరిచి జాతీయ రాజకీయాలలో, జాతీయ నేతలతో, జాతీయ వ్యవహారాలు మీకెందుకు స్వామి? రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లు కొనసాగిస్తా అని చెప్పినటువంటి మా అమిత్ షా గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం స్పృహ లేకుండా మాట్లాడి ఈరోజు ఇంకా ప్రతిరోజు కూడాను మీరు ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగదు. మీరు అనుకుంటున్నారు నేను అబద్ధాలు చెప్పి సీఎంనయ్యానని, ఎన్నో వాగ్దానాలు చేసి సీఎంనయ్యానని. అది నీ వరకే. ఈ రోజున మీ యొక్క శాసనసభ్యులందరినీ, కాంగ్రెస్ శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నాను, ఇటువంటి చేతగాని వ్యక్తిని సీఎంగా చేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, రాష్ట్ర ప్రజలను అవమానిస్తున్నారు. ఆలోచన చేయండి. మీ యొక్క శాసనసభ్యులందరూ కూడా ఇటువంటి వ్యక్తిని తక్షణమే దించి రాజీనామా చేయించి కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోమని మీకు ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యులు, తెలంగాణ శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇదే మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మధ్యప్రదేశ్లో ఇండోర్కి పార్లమెంటు సభ్యుడిగా పోటీ పడుతున్నటువంటి క్రాంతి రాణా గారు ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, దేశభక్తి, ఆయన మీకు ఉన్న దేశభక్తి అనంతం. నరేంద్ర మోడీ గారే సరైనటువంటి ప్రధాని అని ఆయన భావించి దేశానికి నిజమైన సేవకుడు నరేంద్ర మోడీ గారని తలచి ఆయన యొక్క నామినేషన్ను ఉపసంహరించుకొని ఈ రోజున భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ అభివృద్ధికి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ నాయకుడే ఆ విధంగా చేస్తే వాళ్ళని చూసుకొని ఈ రేవంత్ రెడ్డి గారు కొద్దిగైనా బుద్ధి తెచ్చుకోవాలని, లేదా మీ శాసనసభ్యులందరూ కూడా ఆలోచన చేసి ఇటువంటి చేతగాని వ్యక్తిని ముఖ్యమంత్రిగా పనికిరాడని, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క ఉన్నతిని సాధించాలంటే ఇంకొక నాయకుడిని ఎన్నుకోవాలని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలంగాణ ప్రజలు నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా మీ మీద చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ అభిమానులు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా న్యాయపరంగా పోరాటం చేస్తారని, వాళ్ళ యొక్క కోపాగ్నిలో మీరు తుడిచిపెట్టుకుపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్.